సో హే గైస్ అందరికి ఈ రోజు మ్యాటర్ వచ్చేసి సండే మావా. ఇంకా సండే అనగానే గుర్తుకొచ్చేది ఆర్డర్ మావా. ఇంకా ఆర్డర్ అయితే ఇంట్లో అయితే ఇచ్చి పడేసి ఇంకా బయటికి అయితే వచ్చేసామన్నమాట. నా అంత దూలగాడైతే ఇంకోడైతే ఉన్నాడు. ఆర్డర్ చేయాల్సిన దానికంటే ముందు పోయి నేనే కాల్ చేసి పిక్ చేసుకుంటానా. సో అన్నట్టు చెప్పడం మర్చిపోయా, నేను ఆర్డర్ చేసింది వచ్చేసి మైక్ అనమాట. నేను ఆర్డర్ చేసిన మైక్ వచ్చేసి 3 levels ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటది. నేను ఆర్డర్ చేసిన మైక్ వచ్చేసి గ్రెనెరో P10. ఈ మైక్ వచ్చేసి రేటింగ్స్ అండ్ రివ్యూస్ అయితే చాలా అయితే బాగున్నాయి. నాకైతే ఈ మైక్ వచ్చేసి అరౌండ్ 2.3 అయితే పడింది. వాయిస్ అయితే చాలా క్లీన్ అండ్ క్లియర్ గా అయితే ఉంటది. ఇంకా మా బెండన్ గాడు అయితే బైక్ అయితే ఆయిల్ చేంజ్ చేయాలని అయితే చెప్పినాడు. ఇంకా మేమైతే రామ్దేవ్ ఆటోమోటివ్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా ఎక్కడికి వచ్చినా మన అలవాటు అయితే తగ్గదనమాట. ఇంకా ఎక్కడికి వచ్చినా మన సంప్రదాయం ప్రకారం స్నాప్ అయితే పెట్టాల్సిందే. ఇంకా మా బెండన్ గాడు అయితే పెద్ద లిస్ట్ అయితే చెప్పున్నాడు. ఈ రోజు మా బెండన్ అంత హ్యాపీగా అయితే ఇంకోడైతే ఉన్నాడు. ఇక్కడైతే ఇంజన్ ఆయిల్ కి ఇంజన్ ఫ్లెష్ అయితే ఫ్రీగా అయితే ఇచ్చినాడు. ఆ హ్యాపీ మూమెంట్ ఎంతో సేపు లేదు. వాడు దరిద్ర ఫ్రెండ్స్ అనమాట. ఇంకా మా బెండన్ గారి రియాక్షన్ వచ్చేసి ఏంటి మమ్మీ ఎవడు. ఇంకా బైక్ అయితే పంచర్ అయితే పడింది. ఇంకా బైక్ అయితే పంచర్ అయితే వేపించేసినాము. అప్పుడే తెలిసింది ఇంకొక పంచర్ కూడా ఉందని చెప్పేసి. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. మా బెంటన్ అయితే హెవీ రైడర్ అనమాట. ఆఫ్ రోడింగ్ అయితే చాలా బాగా అయితే చేస్తాడు. ఇంకా మినిమం అయితే ఉంటది, ఒకటైతే సరిపోదు అనమాట. 2 అయితే వేసేసినాడు పంచర్లు అయితే. మనోనికి వచ్చిన అదృష్టం ఎంతో సేపు లేదనమాట. ఇంకా చేసేది ఏం లేక లాస్ట్ ఫ్లెష్ అయితే వేసేసుకున్నాడు. వీడియో అయితే చాలా లెంత్ అయితే అవుతుంది. ఇంకా ఇవన్నీ పార్ట్ 2 అయితే అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో ఇంట్రెస్టింగ్ వ్లాగ్ లో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ మీ సైనింగ్ ఆఫ్ సైడ్ ఐరిస్.